ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నా పేరు వారు. నీకు డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజర్ల గొల్లపల్లి గ్రామంలో ఈరోజు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత 8 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నటువంటి మీసా రవి గారు, అనిల్ గౌడ్ గారు, అదేవిధంగా మాధవి మేడం గారు, ఇక సుధీర్ గారు వాళ్ళ సేవలను గుర్తించి విద్యార్థులకు విద్యను బోధించిన గురువులను సెలవులు కప్పి పూల పుష్పం ఇచ్చి వారిని ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మురళీధరరావు, అదేవిధంగా మరియు ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు డాక్టర్ బేతి మల్లేశం, డాక్టర్ కొండ ఆంజనేయ గౌడ్, అదేవిధంగా విద్యను బోధించిన గురువులను గుర్తు చేసుకుని వీరిని ఘనంగా సన్మానించడం జరిగిందని గురువులు విద్యార్థులను అభినందించి వారిని ఆశీర్వదించారు. అదేవిధంగా జాతి అలంకారం చేయాల్సిందిగా చిన్నారి ప్రణవి కేసీఏ గారిని వేదికకి థ్యాంక్ యూ అమ్మ. అంటే చైర్మన్ శ్రీమతి జనగామ, అదేవిధంగా గ్రామ ఆఫీసర్ శివరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తామని అదేవిధంగా గౌరవనీయులు గ్రామ ఉప సర్పంచ్ సంజన్న దేవయ్య గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తామని గౌరవనీయులు కొండ ఆంజనేయులు గారికి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు. అర్జున్ గారు చెప్పండి. మన ఉపాధ్యాయులు అందరం కూడా గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు ఈరోజు వీడుకోలు పొందుతున్నటువంటి ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులకి శుభ సాయంత్రం. చేతులు కట్టుకొని ఒకటే ఒక నిమిషం, లాస్ట్ 1 minute అంటే అటెన్షన్. మన పాఠశాల నుండి దాదాపు 10 సంవత్సరాలుగా మన పాఠశాలలో పనిచేస్తూ బదిలీపై వెళ్ళినటువంటి
నలుగురు ఉపాధ్యాయులు వాళ్ళకి మన సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ముందుగా ఈ పాఠశాలలో మాకన్నా ముందుగా దాదాపు మాకంటే ఒక 4 సంవత్సరాల ముందు వచ్చినటువంటి మాధవి మేడం గారు, రవి సార్ గారు, ఆ ఇద్దరు మన పాఠశాలలో దాదాపు 10 సంవత్సరాలుగా పనిచేస్తూ మన పాఠశాలకి అనేక సేవలు అందించారు. వాళ్ళు చేసినటువంటి చాలా పనులు ఉన్నాయి. సమయాభావం వల్ల చెప్పలేకుండా ఉంటున్నాం. సబ్జెక్టు విషయంలో కానీ, తర్వాత బయట స్కూల్ విషయంలో కానీ చాలా పనులు చక్కగా చేశారు. తర్వాత అట్లాగే మాతోని వచ్చినటువంటి సురేష్ సారు, తర్వాత అనిల్ కుమార్ పీటి, మేమందరం ఒకటేసారి రావడం జరిగింది. అందరం కలిసి ఉన్నన్ని రోజులు చాలా చక్కగా పనిచేశాం. అదే మాదిరిగా వాళ్ళు రవి సార్ అంటే ఇప్పుడు సబ్జెక్టు విషయంలోనే కాకుండా మన పాఠశాలకు సంబంధించినటువంటి లాజిస్టిక్ విషయంలో మన పాఠశాలలో వేడుకోలు సన్మాన కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నటువంటి మన శ్రీ వీస రవి గారు, శ్రీమతి మాధవి మేడం గారు, మరియు దబ్బెడ సురేష్ గారు, శ్రీ అనిల్ గౌడ్ గారు, అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది. దానికి మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించాలని కోరుకుంటూ, మన పాఠశాలలో 9 సంవత్సరాలకు పైచెలుకు తమ సేవల్ని చాలా బాధ్యతాయుతంగా, అంకిత భావంతో విద్యార్థుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దినటువంటి మన ఈ గురువులు మన పాఠశాల నుంచి బదిలీపై, తర్వాత ప్రమోషన్పై వెళ్ళాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఎప్పుడైనా ఉద్యోగస్తులకి ఒక కాల పరిమితి తర్వాత అక్కడి నుంచి బయటకి మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. జీవితంలో ఇది అందరికీ జరిగేది. పిల్లలు మీరందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఉద్యోగం, తర్వాత అలా ఇదొక ప్రవాహం, ఒక జీవన ప్రవాహం, జీవన స్రవంతి. ఈ స్రవంతిలో ఉన్నంతసేపు ఎక్కడైతే పనిచేస్తామో అక్కడ పిల్లల అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మన ఉపాధ్యాయులందరూ పని చేసినారు కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఇక్కడ లోకల్ కాలేజీలన్నీ సెలవులు ఇచ్చినట్లుగా మన పాఠశాల నుంచి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులందరూ ఎక్కువ సంఖ్యలో మనకి ఈరోజు ఈ పాఠశాలకు వచ్చినారు. అంటే అభిమానాన్ని చూరగొన్న ఈ నలుగురి యొక్క అభినందన సభ, ఆ తర్వాత సన్మాన సత్కార సభ, ఈ సభా కార్యక్రమాల్లో అందరూ తమ అభిప్రాయాల్ని, విద్యార్థులు తమ అభిప్రాయాల్ని అందరూ పంచుకొని సజావుగా, సైలెన్స్గా ఆటపాటలతో కొనసాగించుకుందాం. మీ అందరూ ఎవ్వరూ మాట్లాడద్దు, కొంచెం వేడిగా ఉంది.